వాట్సాప్ గాయ్స్. సో ఎలాగో నేను ఇంకొన్ని మంత్స్లో ఇన్స్టిట్యూట్ వదిలేసి వెళ్ళిపోతున్నా కాబట్టి నా మెమరీస్ కోసం ప్రిజర్వ్ చేస్తున్నా. దిస్ ఈజ్ మిస్ బిల్డింగ్ రూట్ అండ్ దిస్ ఇస్ ఫర్ ద రికార్డింగ్. గో. ఇట్లా వచ్చి ఇదే మా హాస్టల్. ఇది ఇట్లా వెళ్ళాలి. అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవచ్చు, లేదా ఇటువైపు లెఫ్ట్ ఉంటుంది ఒకటి మట్టి రోడ్, దాని నుంచి వెళ్ళొచ్చు. కొంతమంది ఫుల్ ఫాల్తూ పూగాలు ఎప్పుడు తగులుతూనే ఉంటారు కానీ. సో ఈ రూట్లో మనం స్ట్రైట్గా వెళ్తే మనకి మన మిస్ క్యాంపస్ వస్తుంది. సో అది ఈరోజు నేను చూపించబోతున్నాను. డోంట్ మైండ్, నా ఇంగ్లీష్ అంత మంచిగా కాదు, మంచి లేదు. సో ఎంజాయ్. ఇదంతా ఇంకో 1 monthలో ఇక్కడ గ్రాస్ మొదలవబోతుంది. అది మా హాస్టల్. మళ్ళీ సో మెస్ బిల్డింగ్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో మాకు 2 క్యాంపస్ ఉంటాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అది ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ చేశారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇంకా ఉంది, కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రమే. మీరు చూడవచ్చు ఇలా ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది స్నో టైంలో ఫుల్ స్నోతో కవర్డ్ ఉంటుంది, సమ్మర్ టైంలో ఫుల్ అంతా గ్రాస్ ఉంటుంది. ఇక్కడ క్రికెట్ ఆడతారు మా వాళ్ళు అప్పుడప్పుడు. మా వాళ్ళంటే మా కాలేజ్ స్టూడెంట్స్, మా వాళ్ళంటే నాకు సపరేట్ ఎవరు లేరు, మా కాలేజ్ స్టూడెంట్స్. వదిలేసాక ఎక్స్ కాలేజ్ స్టూడెంట్స్. ఈ వీడియో పార్ట్స్గా ఉంటుంది, ఎందుకంటే కొన్నిసార్లు నేను వీడియో ప్లే ఆఫ్ చేయబోతున్నాను, ఎందుకంటే హౌలగాలు ఎక్కువ తగులుతూ ఉంటారు కాబట్టి. మా కాలేజ్ వాళ్ళు వీళ్ళంతా తగులుతూ ఉంటారు, వాళ్ళని కవర్ చేయడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. అది ఇంకో రూట్, అది మా ఏరియా జిల్దం వెళ్ళడానికి అదొక రూట్. దాని పక్కనే ఒక మ్యాగజైన్ ఉంటుంది. మ్యాగజైన్ అంటే ఇక్కడ షాప్స్ అంటారు. ఆ షాప్లో మనకి స్వీట్స్ ఇవన్నీ దొరికేవి. దాని పక్కనే ఒక కేఫ్ కూడా ఉండేది ఇంతకుముందు, అది ఇప్పుడు మన కాలేజ్ ముందర ఉంది. సో మెయిన్ రోడ్ రాబోతుంది. ఇక్కడ గ్రౌండ్ ఉంది, దానికి ముందు మాకు ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ జరిగేవి. ఫిజికల్ యాక్టివిటీ టెస్ట్, రన్నింగ్, ఎక్సర్సైజ్, పుష్అప్స్, పుల్అప్స్ అన్నీ ఇక్కడ చేసేవాళ్ళం. అటువైపు మేము చూపిస్తాం మీకు. ఒక టార్చర్ ఏంటంటే ఎక్కువ హాస్టల్లో ఉంటాం కాబట్టి బయటికి ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు. సెకండ్ ఇయర్ అలా ఫ్రీడమ్ వచ్చేసింది. థర్డ్ ఇయర్ ఎవరు రాలేదు, నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా ఫ్రీడమ్. ఫస్ట్ ఇయర్లో ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కదా, అందుకే అంత సన్నగా ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, బయట ఇండియన్ ఫుడ్ అంటే అట్లానే ఉంటుంది. సో అప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా అంతగా చేసేవాళ్ళం కాదు. ఇది రూట్ అన్నమాట గైస్. ఇదే ఆ గ్రౌండ్, నేను చెప్పిన గ్రౌండ్. చిన్నప్పుడు ఆడుకోవడానికి ఉన్నాయి కొన్ని. ఇప్పుడు పోలీసులు ఉన్నారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ పోలీసులు దరిద్రం. ఇది ఇంకో రూట్. ఇది రోడ్, ఇది సైడ్ వాక్, ఇది జిమ్. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనం ఈ క్యాంపస్ వస్తుంది. అదొకటి, ఒక సైడ్, ఇది ఒక సైడ్. మోస్ట్లీ నేను ఎప్పుడు ఒక్కడనే ట్రావెల్ చేసామండి. క్లాస్లకు కూడా ఒక్కడనే. గుంపు తొలగడం, గుంపు తొలితే అంత సీన్ లేదు. నేను గుంపు చెప్పాను, ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా సోలోగా వెళ్తా. అది ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు. అది రాత్రి పూట్లు అయినా సరే, పగటి పూట అయినా సరే, నేను ఎప్పుడు ఒక్కనే తిరుగుతా. మందిని తీసుకుని తిరగచ్చు, కానీ అలా కాదు, ఇలా కాదు, అలా కాదు, ఇలా కాదు అని ఎలా సజెషన్లు. నాకు అవన్నీ వద్దు. నేను ఎలా వెళ్తున్నానో అలానే వెళ్తా. నన్ను ఎప్పుడెప్పుడు పట్టుకోలే ఆపలేదు, కానీ గుంపు వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఆపడానికి ఎవరో ఒకరు ఉండేటోళ్ళు. సో ఒంటరిగా తిరగడమే బెటర్ కొన్నిసార్లు. లేదా మన సిమిలర్ వైబ్ ఉండాలి, వాళ్ళతో తిరగాలి. ఎవరితో పడితే కాదు, వాళ్ళతో. ఇది
వీడెవడో నాకు ఇల్లు, వీడి స్టాచ్యూ ఉంది ఇక్కడ. ఇవి అసలు ఫస్ట్ ఇయర్లో అటు సైడ్ ఉండేవి కావు, జస్ట్ ఈ 2 బిల్డింగ్లు ఉండేవి, మెల్లగా వచ్చిన బిల్డింగ్లు. ఇదొక స్కూలు చిన్న చిన్న పిల్లలకి. ఇది మెయిన్ రోడ్ లుక్. అదిగో మన మిస్ క్యాంపస్. స్ట్రీట్ కనిపించేదే మన మిస్ క్యాంపస్, కొంచెం పెద్దగానే ఉంటుంది. ఈ వీడియోకి మెయిన్ ఉద్దేశం, నేను మళ్ళా రాను, మళ్ళా తిరగలేను. సో అందుకే ముందే ఒకసారి అన్ని వీడియోస్ షార్ట్, ఇంకా మళ్ళీ వెళ్ళక్కర్లేదు అని. సో మిస్ క్యాంపస్ ఇక్కడ నేచర్ బాగానే ఉంటుంది, మనుషులే కొంతమంది బాగుంటారు, మిగతా అంతా సోదినా కొడుకులే. ఇండియన్స్ అనగానే వాళ్ళకి డబ్బు తప్ప ఇంకేం కట్టలేదు, అంత సోదినా కొడుకులు. సో ఇదే మన ఫస్ట్ ఇయర్లో ఎక్కువ వచ్చే క్యాంపస్ అనమాట. ఇప్పుడు ఏదో సైలెంట్గా ఉంది కానీ ఇదండి లుక్.